హలో వ్యూవర్స్! మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను ములగాకు పొడి ఎలా చేయాలో చెప్తున్నాను. ముందుగా కొంచెం నూనె వేసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూను మిరియాలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగించుకున్నాక ఇప్పుడు బాగా కడిగి ఎండలో పెట్టుకున్న ములగాకు ఇది. దీన్ని అదే మూకుడులో పోపుతో పాటే వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లి రేఖలు అందులో వేసుకొని చల్లారే వరకు ఉంచుకోవాలి. ఈ చల్లారిన దాన్ని మిక్సీ జార్‌లో వేసి కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని మరీ పౌడర్‌లా కాకుండా ఆడుకోవాలి. ఇప్పుడు ఈ పౌడరు అన్నంలోకి బావుంటుంది. ఇడ్లీలోకి కూడా ఇడ్లీ పొడి కింద చాలా బావుంటుంది. అలాగే ప్రతిరోజు మనం చేసుకునే పప్పులో ఒక అర చెంచా వేసుకుంటే చాలా ఫ్లేవర్‌తో కూడి ములగాకు టేస్ట్ వచ్చి చాలా బావుంటుందండి. అలా వేసుకోవడం వల్ల ప్రతిరోజు మనం ములగాకు తినగలుగుతాము. ములగాకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. థాంక్ యూ.